హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే కోటగిరి. ఇవాళ వీడియో ముచ్చటకు వచ్చేస్తే చికెన్ కర్రీ అయితే వేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ మసాలా ఒక్కటి ఉంటే చాలు, చికెన్ కర్రీ అదర్స్ అంత టేస్టీగా ఉంది. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీని ఎలా చేశాను అనేది చెప్పేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టేసుకున్న తర్వాత ఒక 2 పావుల నూనెని అయితే పోసేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువ పోసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కోసుకోండి. ఉల్లిపాయలు కూడా మీడియం సైజులో ఉన్నాయి, ఒక 4 అయితే తీసుకుని అనమాట. ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువనే ఉండాలి. చికెన్ కర్రీలోకి ఉల్లిపాయలు అయినా ఆయిల్ అయినా కొంచెం ఎక్కువనే, ఎప్పటికి వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కినాక ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం కదా, ఉల్లిపాయలు మగ్గేలోపు ఈ మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక 2 చిన్న సైజులో ఉన్న టమాటాలు, ఒక 10-11 వరకు అయితే కాజు తీసుకున్నా, పెద్ద కప్పేడు పెరుగు అయితే తీసుకొని మిక్స్ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకునే లోపు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి అనమాట. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపును అయితే వేసేసి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. డైరెక్ట్ అవి వేయంగానే వేరేటి వేసామనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది, కాబట్టి పచ్చివాసన పోయిన తర్వాతనే వేరే ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసేసేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసేసేయాలి. ఈ మసాలా పేస్ట్ వేసే ముందు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత తగినంత కారం అయితే వేసేసుకోవాలి. నేను కారం అయితే 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను అనమాట. ఈ కర్రీలోకి మనం ఎప్పటికీ వేసేదానికంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కారం అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కాజు, టమాటా, పెరుగు వేసాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది కారం అయితే. కారం వేసాం కదా, కారం వేసాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉంచేసుకోవాలన్నమాట. ఆ లోపు నేనైతే ధనియాల పొడి అయిపోయిందండి ఇంట్లో, అందుకే ధనియాలు అయితే వేయించుతున్నాను అనమాట. ధనియాల పొడి ప్రిపేర్ చేసుకుందాం అన్నట్టు నేను ధనియాలు అయితే వేయించుతున్నాను అనమాట. ఆ లోపు అయితే ఎంత పైకి వచ్చేసింది అనమాట. అలా వచ్చిన తర్వాత చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ వేసినాక మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి అందులో వాటర్ వచ్చేంత వరకు అయితే ఉంచేసుకోవాలి. ఆ లోపు నేనైతే ధనియాలను మిక్స్ అయితే పట్టేసిన ధనియాల పొడి అయితే రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో కర్రీని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అలా కలపడం వలన కర్రీ అడుగు పట్టకుండా ఉంటది అనమాట. ఎందుకంటే రాజు పెరుగు వేసాం కదా, తొందరగా అడుగు పట్టినట్టు అవుతుంది. అలాగే స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టాలి, హై ఫ్లేమ్ లో కూడా పెట్టొద్దు. ఇందులో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. పెరుగు, టమాటా వేసాం కదా, ఆ వాటర్ సరిపోతాయి. ఇందులో ఏ మాత్రం కొంచెం ఒక్క సుక్క కూడా వాటర్ అయితే వేయొద్దు అనమాట. చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేసుకుంటే అంతే, చికెన్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. చాలా సింపుల్ గా వేసినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇందులో పెరుగు, టమాటా, కాజు వేసాం కాబట్టి చిక్కటి గ్రేవీతో కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కర్రీ వైట్ రైస్ లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్ లోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ మసాలాలన్నీ చికెన్ పట్టిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీరని అయితే ఖచ్చితంగా వేసుకోండి. కొత్తిమీర మాత్రం స్కిప్ మాత్రం చేయకండి. చికెన్ లో కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చుతుంది ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఇట్లా లైట్ గా వస్తుంటే. నేను చేసిన చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. వీడియోని అయితే ఇటు అటు షేక్ అవుతుంది కదా, అంటే ఇటు అటు కదులుతుంది కదా, ఎందుకంటే నా ట్రైపాడ్ అయితే విరిగిపోయిందండి. అందుకే నేనైతే చేయితోటి అయితే షూట్ చేస్తున్నాను అనమాట. చేయితోటి తీసేసరికి వీడియో ఇటు అటు మూవ్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయంత్రం అయితే గాలి వర్షం అయితే బాగా పడ్డది. ఒక డల్ అయితే గట్టిగా కొట్టిపోయింది అనమాట. బయటికి వెళ్దామంటే మొత్తం తడిచిపోయేటట్టున్నా అన్నట్టు ఈ కిటికీలకి వెళ్ళి అయితే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఇక వర్షం పడుతుంది కదా అన్నట్టు కిటికీలకి నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే మా ఇంట్లోకేమో వర్షం నీళ్ళు అయితే బాగా వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అనుకునేది, డోర్లు క్లోజ్ చేసిన తర్వాత చిన్న చిన్న గ్యాప్స్ అయితే కనిపిస్తాయి కదా, ఆ గ్యాప్లకి వెళ్ళి అయితే వర్షం నీళ్ళు అయితే వచ్చినాయి అనమాట. వర్షం అంతా తెలిసినాక ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఇక బయటకు వచ్చి చూస్తే ఏముంది, బయటనైతే ఇంకా ఘోరంగా ఉంది. ఎక్కడెక్కడ చెత్తనో కొట్టుకొచ్చింది. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత బయట కూడా మొత్తం క్లీన్ చేసిన అనమాట. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత వాకిలు కనికైనా బయటకైతే వెళ్ళిన అనమాట. మా వాకిలు అయితే ఇంకా ఘోరంగా తయారైంది. ఎక్కడెక్కడ కవర్లో కొట్టుకొచ్చినాయి. ఆ కొట్టుకొచ్చి చెట్ల మధ్యలో ఇరుక్కుపోయి అవి అస్సలే ఓలేనట్టున్నాయి. అవి అట్లనే ఉండే మస్తు కవర్లు, అసలుకి అవంతా తీసి చెత్త, ఆకు, డస్ట్ అంతా కొట్టుకొచ్చింది. అంత ఒకేసరికి నా తలపానం తోకొచ్చింది అబ్బా. అంతా క్లీన్ చేసేసరికి మినిమం గంటనైతే టైం పట్టింది నాకు. నేను అప్పటికి సంధ్యవాకిలు అయితే తీసేసిన అనమాట. తీసేసినాక మళ్ళీ వర్షం అయితే పడ్డది. వర్షం పడేసినాక మళ్ళీ తూకిన 2 సార్లు ఊకేసరికి నా నడుము అయితే టింగమన్నది. ఊకొద్దు అనిపిస్తుంది, కానీ అందరూ ఊకుతున్నప్పుడు మా నాకిలు కూడా నీట్గా ఉండాలి కదా అన్నట్టు మళ్ళీ ఊకుడు అయితే అయిందనమాట. మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మా సన్నజాజి మొక్కనైతే మంచిగా గ్రోత్ అవుతుంది. ఎట్లుందనే షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే మరి బాయ్.